ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనం. తన కుమారుడు చనిపోయి ఉన్నా కానీ నేను బాగానే ఉన్నాను, నేను క్షేమంగానే ఉన్నాను అనే గెహాజీతో మాట్లాడుతూ ఉంది. నిజంగా ఆమె విశ్వాసం ఒకసారి ఆలోచించండి. ఎంతగానో వృద్ధాప్యమందు పుట్టినటువంటి తన కుమారుడు చనిపోయాడు. ఆమె దేవుని దూషించలేదు, కానీ ఆమె దేవుని యొద్దకు, అంటే ఎలీషా యొద్దకు ఆమె వస్తుంది. మన జీవితంలో మనం ఎంతగానో ప్రేమించే వారిని, లేక మన జీవితంలో ఎంతగానో ఇష్టమైన దాన్ని మనం ఏదైనా కోల్పోయినప్పుడు మనము దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. ఎందుకు అంటే విశ్వాసం మనలో లేదు కాబట్టి నిందలేస్తుంటాం. ఈవిడ నింద వేయలేదు, కానీ తన బాధను తన హృదయంలో ఉంచుకుని దేవుని సన్నిధిలో వచ్చి, అంటే ఎలీషా దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకోగలిగింది. మన జీవితంలో కూడా పరిస్థితులు ఏదైనప్పటికైనాను మనము దేవుని మీద ఆధారపడి దేవుని చెప్పుకునేవారుగా ఉండాలి. ఈమె చెప్పినటువంటి మాట అంత క్షేమంగానే ఉన్నాను అని చెప్పినటువంటి మాట, ఇది భవిష్యత్తుకి సంబంధించినటువంటి మాట. ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును దేవునిగా, సొంత రక్షకునిగా, నా పాపము కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన అందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఒక దినాన ఆ పరలోక రాజ్యంలో అక్కడ కష్టం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, దుఃఖమే ఉండదు. అంతా కూడా ఈవిడ ఏ విధంగా అయితే అంతా క్షేమంగానే ఉన్నాము అని చెప్పగలిగిందో మనం కూడా ఒక రోజు చెప్పగలం. ఎప్పుడంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటే.